ఇవాళ మనం 10 సంవత్సరాలుగా ఆలేరు డివిజన్ సాధన కోసం పోరాటాలు చేస్తున్నాం అఖిలపక్ష ఆధ్వర్యంలో. అయినా గతంలో ఎమ్మెల్యే వెంకట సునీత గారు కూడా ఇదే విధంగా మాటిచ్చి పేపర్ ప్రకటన చేసి ఆమె పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా రెవెన్యూ డివిజన్ కోసం పట్టించుకున్నారు పాపానప్పుడు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీర్ల ఐలయ్య గారు కూడా నేను ఎమ్మెల్యేగా అయితే కంపల్సరీ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి మనం అసెంబ్లీకి కూడా పోయి కలిసాం అఖిలపక్ష ఆధ్వర్యంలో. మరి అసెంబ్లీలో కూడా వాయిస్ వినిపించాడు కానీ ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఎందుకు కావాలంటున్నాం? మన హాస్పిటల్ 15 పడకల గదులుంటే 30 పడకల గదులు కావాలని చెప్పి మనం పోరాటం చేస్తే గత ఎమ్మెల్యే ఉన్నవి కూడా గుట్టకు తీసుకొని పోయింది. మెడికల్ కాలేజ్ కూడా గుట్టకు తీసుకొని పోయింది. మరి ఇవాళ బీర్ల ఐలయ్య గారు వచ్చినాక కూడా తను కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకుండా గుట్టకే తరలిస్తున్నారు. అంటే మేము రాబోయే కాలంలో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా మరి? ఎందుకంటే ఏ ఏరియా నుంచి గెలిస్తే వాళ్ళ కోసమే చూసుకుంటున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకోసం గత పాలకులకైతే ఏదైతే పట్టిందో ఈ పాలకులకు కూడా అదే గతి పడుతుంది. అందుకోసం మీరు ఇకనైనా ఆలోచించి పెద్దవాళ్ళు కానీ హాస్పిటల్లో 100 పడకల గదులు కానీ ఈ రెవెన్యూ డివిజన్ కానీ ఏర్పాటు చేయకపోతే తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది.